जोड़ो 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 मन प्रियतम नायकुलु కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ గారికి మన అందరూ ప్రజల తరపున స్వాగతము సుస్వాగతము. మనందరికీ గుర్తుండేది 2014లో ఆనాటి గొప్ప బహిరంగ సభకు మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఇదే ప్రాంతానికి వచ్చారు. ఈ రోజు అదే అభిమానము అదే ఆదరణ తోటి ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఒక 15 నిమిషాలు ఓపికతో వినండి. ఈరోజు ద్వేషము వద్దు, దేశము ముద్దు. నఫరత్ छोड़ो भारत जोड़ो, నఫరత్ छोड़ो भारत जोड़ो. మనం అందరం కూడా ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. దయచేసి ఓపికతోటి వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను. स्टेज पे बैठे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, कांग्रेस पार्टी के प्यारे कार्यकर्ता भाइयों और बहनों, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार. వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకి, నాకు ఎంతో ప్రియమైన కార్యకర్తలు, అన్నలు, తమ్ముళ్ళు, మిత్రులు, ఇక్కడ వచ్చిన అందరికి కూడా స్వాగతం, నమస్కారం. ये भारत जोड़ो यात्रा कन्याकुमारी में शुरू हुई और कश्मीर तक ये यात्रा जाएगी. ఈ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి మొదలు పెట్టుకొని కాశ్మీర్ పోతున్నాము. और इस यात्रा को कोई भी शक्ति नहीं रोक सकती है. ఈ యాత్రని ఏ శక్తి కూడా ఆపలేదు. इसका कारण है, దానికి కారణం ఉంది. कारण ये है कि आपकी शक्ति, आपका प्यार इस यात्रा को आगे धकेल रहा है. ఎందుకంటే మీ శక్తి, మీ ప్రేమ, మీ అభిమానం ఈ యాత్ర ఎంబడి మాయమ్మడు అని చెప్పి మనం చేస్తున్నాను. देश में आरएसएस और बीजेपी नफरत, हिंसा और डर फैला रहे हैं. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాన్ని, హింసని, భయాందోళనని వ్యాపింపజేస్తున్నాయి. वो लोगों को डराते हैं, भय फैलाते हैं और फिर हिंसा और नफरत की राजनीति करते हैं. వాళ్ళు సామాన్య ప్రజానీకాన్ని భయపెట్టించి భయాందోళనకు గురి చేసి సామాన్య ప్రజానీకంలో ఒక భయం వ్యాపింపజేస్తున్నారు. समाज में भय कैसे फैलाया जाता है? మొత్తం సమాజంలో భయం వ్యాపించే విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు. उनका तरीका क्या है? ఎట్లా చేస్తున్నారు ఇది? सबसे पहले वो पूरे देश में बेरोजगारी फैलाते हैं. అన్నిటికంటే ముందు భారతదేశంలో నిరుద్యోగ సమస్య మరింత విస్తృతంగా చేస్తున్నారు. ये गलती से नहीं होता, ये जानबूझ के किया जाता है. ఇది అకారణంగా కాదు, కావాల్సుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిరుద్యోగ సమస్య సృష్టిస్తున్నది. क्योंकि इससे लोगों के दिल में भय पैदा होता है, डर पैदा होता है. దీనితోని నిరుద్యోగుల్లో భయము, ఆందోళన పుట్టుకొస్తాయి. आप देखिए, नरेंद्र मोदी जी ने नोटबंदी की और गलत जीएसटी लागू की. నరేంద్ర మోదీ నోట్ల రద్దు కార్యక్రమం, తప్పుడు జిఎస్టీ కార్యక్రమం తీసుకొచ్చిండు. फायदा किसको हुआ? దీని లాభం ఎవరికైంది? लाखों करोड़ रुपए, लाखों करोड़ों लोग बेरोजगार हो गए. లక్షల కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయినరు. मैं आपको छोटा सा उदाहरण देता हूं. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. यहाँ पे आपकी स्टोन की इंडस्ट्री हुआ करती थी. ఇక్కడ గతంలో రాయితో, స్టోన్ తో ఇండస్ట్రీ ఇక్కడ ఉండే.
करीमनगर, वरंगल और खम्मम में ग्रेनाइट की इंडस्ट्री है। కరీంనగర్ వరంగల్ ఖమ్మంలో గ్రనైట్ పరిశ్రమ ఉన్నది. यहाँ पे 4.5 लाख लोग काम करते थे। ఇక్కడ 4 లక్షల మంది పనిచేసే వాళ్ళు. यूपी और बिहार से लोग यहाँ काम ढूंढने आते थे। ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు. नरेंद्र मोदी जी ने नोटबंदी की, गलत जीएसटी लागू की और आज उसका नतीजा आपके सामने है। నరేంద్ర మోదీ నోట్ల రద్దు తప్పుడు చేసి తీసుకొచ్చి ఈ రోజు నిరుద్యోగ సమస్య ఈ తీవ్ర స్థాయిలో చేయడానికి కారణం అదే. 4.5 लाख लोगों में से 2 लाख लोग बेरोजगार हो गए। 4 లక్షల మందిలో 2 లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి. ना स्टेट गवर्नमेंट ने मदद की, ना सेंट्रल गवर्नमेंट ने मदद की। రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని వీరు ఎవరికి రూపాయి సహాయం చేయలేదు. और नोटबंदी और जीएसटी ने यहाँ पे भय फैलाया, डर फैलाया। నోట్ల రద్దు జిఎస్టి ఇక్కడ భయము ఆందోళన వ్యాపింపజేశాయి. इसी प्रकार कर्नाटक में बेल्लारी की जीन्स की इंडस्ट्री को उड़ा दिया। ఇట్లనే కర్ణాటకలో బెల్లారి అనే చోట జీన్స్ ప్యాంట్లు కుట్టే పరిశ్రమ ఉత్పత్తి చేసే పరిశ్రమ ఉండేది. वहां पे सॉरी అది కూడా పూర్తిగా నష్టపోయినరు. वहां पे भी 4.5 लाख लोग काम करते थे। అక్కడ కూడా 4.5 లక్షల మంది పనిచేస్తుండే వాళ్ళు. गुजरात से कपड़ा आता था, గుజరాత్ నుంచి బట్ట వచ్చేది. छोटी छोटी फैक्ट्रियों में वो जीन्स बनाते थे। చిన్న చిన్న ఫ్యాక్టరీస్ లో జీన్స్ తయారు చేసే వాళ్ళు. कोई सिलाई करता था, కొంతమంది కుట్టే వాళ్ళు, कोई जीन्स को धोने का काम करता था, కొంతమంది జీన్స్ ఉతికే వాళ్ళు, कोई आयरनिंग करता था। కొన్ని ఇస్త్రీ చేసే వాళ్ళు. पूरी की पूरी इंडस्ट्री ఉత్పత్తి పరిశ్రమ బెల్లారిలో నోట్ల రద్దు తప్పుడు జిఎస్టీ వల్ల మూసేయబడింది. मैंने आपको 2 उदाहरण दिए हैं। మీకు 2 ఉదాహరణలు ఇచ్చిన. यहाँ पे 2 लाख लोग बेरोजगार हुए, ఇక్కడ 2 లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి. वहाँ पे 4 लाख लोग काम करते थे, आज वहाँ 50,000 लोग काम करते हैं। అక్కడ 4 లక్షల మంది పనిచేసేది ఇప్పుడు కేవలం 50,000 మంది तो పనిచేస్తున్నారు. नोटबंदी और जीएसटी ने हिंदुस्तान के हर डिस्ट्रिक्ट में ऐसी चोट मारी है। నోటు రద్దు తప్పుడు జిఎస్టీ వల్ల భారతదేశంలో ప్రతి జిల్లాలో నిరుద్యోగ సమస్యని మరింత తీవ్రతం చేసింది. जहाँ भी छोटे व्यापारी काम करते हैं, स्मॉल और मीडियम बिजनेस वाले लोग काम करते हैं, वहां पे नरेंद्र मोदी जी ने उनका बिजनेस नष्ट कर दिया, खत्म कर दिया। చిన్న వ్యాపారవేత్తలు గాని చిన్న మధ్యతర పరిశ్రమలు గాని వారందరికీ నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున నష్టం చేసిండు. आपको झूठ बोला कि काले धन को मिटाएंगे, మీకు అబద్ధాలు చెప్పిండు, దాని ద్వారా నల్లధనాన్ని నిర్మూలిస్తా అని చెప్పిండు. सच्चा लक्ष्य अब आपको समझ आया। నిజంగా లక్ష్యం ఇప్పుడు అర్థమైంది మీకు. हिंदुस्तान में करोड़ों लोगों को बेरोजगार कर दिया। భారతదేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు దీని వల్ల పోయినాయి. मगर ये क्यों करा जा रहा है? ఎందుకు చేస్తున్నారు? ये नरेंद्र मोदी जी और आपके चीफ मिनिस्टर के चुने हुए मित्रों के लिए की मदद करने के लिए किया जा रहा है। నరేంద్ర మోదీ మరి ఇక్కడ ముఖ్యమంత్రి దోస్తులకి సహాయం చేయడానికి ఈ సమస్య తీవ్రం చేస్తున్నారు. हिंदुस्तान और तेलंगाना का पूरा धन चुने हुए लोगों के हाथ में दिया जा रहा है। భారతదేశం గాని తెలంగాణ రాష్ట్రం యొక్క ఆస్తులు ధనమంతా కొంతమంది పెత్తందారులకి అప్పజెప్పబడుతుంది. हिंदुस्तान के पोर्ट्स, हिंदुस्तान के एयरपोर्ट, सड़कें, टेलीकॉम्स पूरा का पूरा 2-3 लोगों के हवाले किया जा रहा है। భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ జాతీయ రహదారులు కానీ టెలికాం కానీ మొత్తానికి మొత్తం 2-3 ప్రైవేట్ వ్యక్తులకి అప్పు చెప్తున్నారు. और आपको बेरोजगार बनाकर, आपके दिल में भय पैदा कर आपको एक दूसरे से लड़ाया जा रहा है। మిమ్మల్ని నిరుద్యోగులుగా చేసి మీ మనసులో భయాందోళన పుట్టించి ఒకరినొకరు కొట్లాడుకునే విధంగా ఈ నరేంద్ర మోదీ చేస్తున్నాడు. एक भाई को दूसरे भाई से लड़ाया जा रहा है ఒక అన్న ఒక తమ్ముడితో దీని వల్ల కొట్లాడుకుంటున్నారు. और फायदा आपका नहीं हो रहा, फायदा चुने हुए लोगों का हो रहा है। లాభం మీకైతే లేదు, లాభం కొన్ని
పెట్టుబడిదారులకి వ్యాపారవేత్తలకు అవుతున్నది. आप ये मत सोचिए कि बीजेपी और टीआरएस अलग है. మీరు ఎప్పుడు కూడా బీజేపీ టీఆర్ఎస్ ని విడివిడిగా చూడకండి. सिस्टम एक ही है, ఇద్దరు కలిసి ఉన్నారు. सोच एक ही है. ఆలోచన ఒకే విధం. भय पैदा करो, लोकतंत्र को खत्म करो और चुने हुए लोगों को फायदा पहुंचाओ. భయాందోళన సృష్టించి కొంతమందికి లాభం చేకూర్చి ప్రజాస్వామిని చంపేయడమే అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ ఉద్దేశము. नरेंद्र मोदी जी हिंदुस्तान के लेवल पर शिक्षा और स्वास्थ्य को प्राइवेटाइज कर रहे हैं. నరేంద్ర మోదీ భారతదేశ స్థాయిలో విద్య వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. और वही तेलंगाना में आपके चीफ मिनिस्टर कर रहे हैं. తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి కూడా విద్య వైద్యని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. स्कूल्स को यहाँ प्राइवेटाइज किया जा रहा है और सरकारी स्कूल में फूड पॉइजनिंग कराई जा रही है. స్కూల్స్ ప్రైవేటీకరణ చేయబడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నది. सड़क पे मुझसे युवा मिलते हैं. నాకు రోడ్డు మీద చాలా మంది యువకులు కలుస్తున్నారు. मैं उनसे पहला सवाल पूछता हूँ, क्या पढ़ाई की? నేను వాళ్ళని మొదటి ప్రశ్న అడిగేది ఏం చదువుకున్నావు నువ్వు అది. मुझे कहते हैं, कोई कहता है इंजीनियरिंग की, कोई कहता है सॉफ्टवेयर इंजीनियरिंग की, कोई कहता है एमबीबीएस किया. నాకు వాళ్ళు మేము కొందరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసినావు, కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినావు, కొంత ఎంబీబీఎస్ చేసినావు అని చెప్తుంటారు. कोई कहता है आईएएस के लिए पढ़ाई कर रहा हूँ. ఎవరైనా అంటారు మేము ఐఏఎస్ కోసం చదువుకుంటున్నారని. फिर मैं उनसे पूछता हूँ, यूनिवर्सिटी के बाद, कॉलेज के बाद क्या करोगे? इंजीनियर बनोगे? వాళ్ళు అడుగుతున్నాను యూనివర్సిటీ కాలేజ్ తర్వాత ఏం చేస్తావు నువ్వు, వృత్తిలో ఇంజనీర్ అయితే వారి सन्नाटा छा जाता है, चुप हो जाते हैं. వాళ్ళు నిశ్శబ్దమే ఉంటారు, ఏం మాట్లాడరు. रोजगार नहीं मिल सकता, इंजीनियर नहीं बन सकते, ये आपकी सच्चाई है. ఉద్యోగాలు దొరకలేవు, వాళ్ళు ఇంజనీర్ అయ్యే అవకాశం లేదు. ఇది నిజం, ఇది నిజం. तेलंगाना में युवा इंजीनियरिंग की पढ़ाई करता है, आईएएस की पढ़ाई करता है, उसके माता पिता लाखों रुपए शिक्षा में डाल देते हैं. తెలంగాణలో లక్షల రూపాయలతో తల్లిదండ్రులు ఇంజనీర్ చదివిస్తారు, ఐఏఎస్ చదివిస్తారు, చాలా ఖర్చు పెట్టి ఇంజనీర్ ఐఏఎస్ చదివిస్తారు. प्राइवेट यूनिवर्सिटी, प्राइवेट स्कूल, प्राइवेट कॉलेज में, ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలలో. और फिर 15-20 साल पैसा देने के बाद जिसने इंजीनियरिंग का सपना देखा वो मजदूरी करता है. 15-20 ఏళ్ళు పైసలు పెట్టి కష్టపడిన తర్వాత, ఇంత పెద్ద చదువు చదివిన తర్వాత లేబర్ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. और लेबर नहीं करता, मजदूरी नहीं करता तो ऊबर चलाता है. లేబర్ చేయకుంటే ఊబర్ బండి తోలుతాడు, ఊబర్ బండి. ये तेलंगाना की और हिंदुस्तान की आज सच्चाई है. ఇది తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఇదే నిజం. इसीलिए हमने भारत जोड़ो यात्रा शुरू की है. దీనికోసమే భారత్ జోడో యాత్ర మొదలు పెట్టినము. आज यहाँ पे सड़क पे ऑर्डिनेंस फैक्ट्री के लोग मुझसे मिले. ఈ రోజు రోడ్డు మీద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మరి ఎంప్లాయీస్ కార్మికులను కలిచారు. उससे पहले भारत डायनामिक्स के लोग मिले. అంతకుముందు భారత్ డైనామిక్స్ కార్మికులు ఎంప్లాయీస్ కలిచారు. पीछे BHEL के लोग मिले. నిన్న బిహెచ్ఎల్ వాళ్ళు కలిచారు. ये हिंदुस्तान की पूंजी है. ఇదంతా భారతదేశం యొక్క మూలధనం, ఆస్తి. ఇది सालों साल लगे हैं इन कंपनियों को बनाने में. కొన్ని దశాబ్దాలు పట్టింది ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఈ బీడీఎఫ్, ఈ బిహెచ్ఎల్ తయారు చేయడానికి. इन सबको प्राइवेटाइज किया जा रहा है. ఇవన్నిటినీ నరేంద్ర మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నాడు. आप जानते हो प्राइवेटाइजेशन क्यों हो रहा है? మీకు తెలుసా ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నాడు? क्या लगता है आपको? మీకేమనిపిస్తున్నది? कारण क्या है? ఎందుకు చేస్తున్నాడు ప్రైవేటీకరణ అడుగుతున్నారు మిమ్మల్ని. कोई बताए? हाँ भाई और बहनों, इन कंपनियों के पास हजारों एकड़ जमीन है. ఈ కంపెనీల దగ్గర వేల కోట్ల ఆస్తున్న భూములు ఉన్నాయి. BHEL के पास हर स्टेट में कुछ ना कुछ जमीन है. బిహెచ్ఎల్ కంపెనీది ప్రతి రాష్ట్రంలో
వేల కోట్ల భూములు ఉన్నాయి. जो हमारे दलित भाई हैं, आदिवासी भाई हैं, उनकी जमीन छीनी जाती है, మన దళిత ఆదివాసుల మరి భూములు లాక్కుంటున్నారు. जमीन का हक नहीं दिया जाता. భూముల మీద హక్కు ఇవ్వడం లేదు. और जो सरकारी जमीन है वो अपने मित्रों को दे रहे हैं. గవర్నమెంట్ భూములని, ప్రభుత్వ భూములని వాళ్ళ మిత్రులకి, ప్రైవేటీకరణకి, వ్యాపారవేత్తలకు ఇస్తున్నారు. आपके चीफ मिनिस्टर शाम को धरनी पोर्टल खोलते हैं. మీ ముఖ్యమంత్రి ప్రతిరోజు సాయంత్రం ధరణి పోర్టల్ చూస్తాడు. उनको 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 जनता को शिक्षा, स्वास्थ्य, रोजगार देने का कोई मतलब नहीं है. ముఖ్యమంత్రికి జనానికి విద్య, వైద్య, ఉద్యోగాలు ఇచ్చే మీద శ్రద్ధ లేదు. स्कूल में बच्चों को फूड पॉइजनिंग हो रही है. స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజనింగ్ అయినా మరి ఆయనకు పట్టదు. स्कूल, कॉलेजेस, यूनिवर्सिटीज प्राइवेटाइज हो रही हैं. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ప్రైవేటీకరణ చేస్తున్నాడు. और शाम को आपके चीफ मिनिस्टर धरनी पोर्टल खोल के देखते हैं किसकी जमीन कहाँ है. సాయంత్రం వచ్చి ధరణి పోర్టల్ తెలిసి ఎవరి భూమి ఎక్కడుందో చూసుకుంటాడు. कहाँ से मैं थोड़ी और जमीन ले लूं, ఎక్కడి నుంచి ఇంకొంత భూమి లాక్కుంటా నేను అని ఆలోచిస్తాడు ముఖ్యమంత్రి. किसने किसको जमीन बेची, ఎవరికి భూమి అమ్మిండు అని, वहां से थोड़ा कमीशन ले लूं. అక్కడి నుంచి కమిషన్ తీసుకోవాలని. ये उनका शाम का काम है. ఇదే సాయంత్రం కార్యక్రమం. और सुबह वो सिंचाई के प्रोजेक्ट्स को देखते हैं. పొద్దున పూట ఇరిగేషన్ ప్రాజెక్టు చూస్తాడు. उनको रीशेड्यूल करते हैं దాన్ని రీషెడ్యూల్ చేసి దాని మీద కమిషన్ और తీసుకుంటారు. वहां से पूरा कमीशन उठाते रहते हैं. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కమిషన్లు తింటుంటాడు. ये आपके चीफ मिनिस्टर का दिन है. ముఖ్యమంత్రి ఈ విధంగా తన సమయం గడుపుతుంటాడు. शाम को कंप्यूटर पे धरनी पोर्टल, సాయంత్రం పూట కంప్యూటర్ మీద ధరణి పోర్టల్, और सुबह इरिगेशन प्रोजेक्ट्स. పొద్దున పూట ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కమిషన్లు వసూళ్లు. अच्छा, पार्लियामेंट में, लोकसभा में मैंने टीआरएस का काम देखा. నేను పార్లమెంట్ లో, లోక్సభలో టిఆర్ఎస్ పనితీరు చూసిన. जब भी बीजेपी कोई बिल पास कराना चाहती है, विपक्ष अगर उसका विरोध करे, బీజేపీ పార్లమెంట్ లో ఏ చట్టం ప్రవేశించినా ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తే एकदम टीआरएस बीजेपी की मदद करती है. టిఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలుకుతుంది. పార్లమెంట్ లో టిఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలుకుతుంది. वो इतना जल्दी होता है कि मुझे लगता है प्रधानमंत्री को फोन करने की भी जरूरत नहीं पड़ती. ఎంత తొందరగా అయిపోదంటే నరేంద్ర మోదీ ఫోన్ చేసే లోపల కేసీఆర్ బీజేపీకి మద్దతు जैसे చేస్తున్నాడు. लाइट का स्विच जलता है ना खटाक से, ఒక లైట్ స్విచ్ వేసినట్టుగా టిఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలుకుతుంది. जैसे उधर उन्होंने कोशिश की बिल पास करने की, केसीआर जी खटक से ऑन हो जाते, सपोर्ट कर देते. పార్లమెంట్ లో బిల్లు పెట్టగానే కేసీఆర్